నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు యదువంశాన్ని గురించి వర్ణించి చెబుతూ, అందులో వసుదేవునకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే జన్మించాడు దేవకీ వసుదేవులకు అని వర్ణించి చెబుతూ, దేవకీదేవి వసుదేవులు ఇద్దరికీ వివాహమైనటువంటి సందర్భంలో కంసుడు ఆనందంగా వారిని చక్కగా తానే స్వయంగా రథాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ఆకాశవాణి వినిపించింది, నీ చెల్లెలికి జన్మించబోయేటువంటి అష్టమ సంతానం వల్ల నీకు మరణం తథ్యము. అది వినంగానే కంసుడు కోపోద్రిక్తుడై దేవకీదేవిని సంహరించడానికి సిద్ధపడితే వసుదేవుల వారు మంచి మాటలు చెబుతున్నారు. దేహం అనేది అశాశ్వతమైనది, దేహం నిత్యం కాదు, సాక్షాత్తు నీ చెల్లెలి మీద ఇటువంటి కోపాన్ని నీవు ప్రదర్శించకూడదు, ఆమె చంపదగినది కాదు అని చక్కని హితవుతో కూడినటువంటి వాక్యాలు తెలియజేస్తూ ఉన్నారు. స్వప్నే యథా పశ్యతి దేహమీదృశం మనోరథేనాభినివిష్టచేతనః దృష్టశ్రుతాభ్యాం మనసానుచింతయన్ ప్రపద్యతే తత్కిమపి హ్యపస్మృతి. ఏమి బావా ఈ పరిస్థితి? చెల్లెలంటే మమకారం ఉండాలి, అదేవిధంగా అడిగినటువంటి కానుకలు ఇవ్వాలి, కానీ ఇలా చంపడానికి ఎవరైనా సిద్ధపడతారా? లోకంలో ఎక్కడా లేదు కదా. దేహం అనేది ఎలాంటిది అంటే ఒక స్వప్నం లాంటిది. లోకంలో ఎన్నో రకములైనటువంటి వైభవాలు, పదవులు ఇవన్నీ చూసి చూసి అవన్నీ అనుభవించాలి అనేటువంటి తపనతో నిద్రపోయేటప్పుడు కూడా అవే కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలో అన్నీ అనుభవించినట్లుగా, ఎక్కడెక్కడో విహరిస్తున్నట్లుగా ఎన్నో కనిపిస్తాయి. మేలుకొన్న తర్వాత అవన్నీ అబద్ధమని తేలిపోతుంది. అదేవిధంగా ఈ దేహం ఉన్నంత వరకు ఈ చుట్టూ కనిపించేటువంటివన్నీ నిజాలు అనిపిస్తాయి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన జీవుడు మరో దేహాన్ని పొందిన తర్వాత కళ ఏ విధంగా అయితే గుర్తుండదో అలాగే పూర్వజన్మ స్మృతి కూడా ఉండదు. అప్పటి అనుభవాలు వేరే ఉంటాయి. కాబట్టి ఈ దేహం అనేది ఒక స్వప్నం లాంటిదే తప్ప ఈ అశాశ్వతమైన జీవితాన్ని నమ్ముకుని ఇదే శాశ్వతం అనుకుని బంధాలను అనుబంధాలను దూరం చేసుకోవటం తప్పు అని తెలియజేస్తూ, లోకంలో చూచినటువంటి గొప్పలు వాటిల్నే మనస్సులో చింతిస్తూ ఉండడం వల్ల ఎప్పటికీ మరణం ఉండదు, నేను శాశ్వతంగా ఉండిపోతాను అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు, అది భ్రమ అనే వాస్తవ స్థితిలోకి రావాలయ్యా అని చెబుతున్నాడు వసుదేవుల వారు. దృష్టశ్రుతాభ్యాం మనసానుచింతయన్ ప్రపద్యతే తత్కిమపి హ్యపస్మృతి. చూచింది విన్నది ఈ ఐశ్వర్యాలు వైభోగాలు ఇవన్నీ కూడా ఎల్లకాలం ఉండిపోతాయి అనేటువంటి భ్రమ కలిగి ఉంటాం మనం. వాటిని విడిచిపెట్టాలి. ఎందువల్లంటే ఈ దేహం అనేది ఒక స్వప్నం లాంటిది. నిద్రలో ఏ విధంగా స్వప్నం వస్తుందో అలాగే జీవుడు ఒక దేహాన్ని పొంది ఆ దేహం జీర్ణం అయిపోయిన తర్వాత కర్మని అనుసరించి మరో దేహాన్ని పొందుతూ ఉంటాడు అని ఆ కంసునిలో ఒక మంచిని కలగజేయడానికి ప్రయత్నిస్తూ చక్కటి బోధ చేస్తున్నారు వసుదేవుల వారు. యతో యతో ధావతి దైవచోదితం మనోవికారాత్మకమాప పంచసు గుణేషు మాయా రచితేషు దేహ్యసౌ ప్రపద్యమానః సహతేన జాయతే. ఏది జరిగినా అది దైవ ప్రేరణ చేత మాత్రమే జరుగుతుంది. మనం అనుకున్నది ఏది జరగదు. ఈ మనస్సు కూడా ఆ భగవంతుని యొక్క సంకల్పంతోనే అనేక రకాలుగా సంచరిస్తూ ఉంటుంది.
పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహం అనేది ఒక మాయ, అంతకు మించి వేరొకటి కాదు. కాబట్టి దైవ ప్రేరణ చేత నియమించబడినటువంటి ఆ కర్మవాసనలు ఏవైతే ఉంటాయో అవి జన్మ జన్మాంతరాల్లో కూడా వెన్నంటి వస్తూనే ఉంటాయి. మనం ఏవైతే బాగా మనస్సులో నిలుపుకుని ఉంటామో ఆ నిలుపుకున్నటువంటి వాసనలే మళ్ళీ మరుజన్మలో దేహాన్ని ధరించినప్పుడు కూడా అనుసరించి వస్తాయి. అన్నిటికీ కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క ప్రేరణ తప్ప వేరొకటి కాదు. గుణేషు మాయా రచితేషు దేహ్యసౌ ప్రపద్యమానః సహతే నజాయతే. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి మాయా సంకల్పితమైన భగవన్మాయా సంకల్పితమైనటువంటి ఈ మానవ దేహాన్ని శాశ్వతమని నమ్మవద్దు, విశ్వసించవద్దు అని ఆ కంసునకు హితవు చెబుతూ ఉన్నారు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చిరలిచ్చుటో మన్నన సేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్. కంస, ఈ విధంగా చెల్లెల్ని లోకంలో ఎవరూ హింసించి ఉండరు, చంపటానికి ప్రయత్నించి ఉండరు. ప్రేమ ఉంటే చెల్లెలికి చక్కగా చీరలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, ధనరాశులు ఇవ్వాలి, కానీ ఆదరించాలి ఆడపడుచుని. ఈ విధంగా శిక్షించడానికి ఎవరైనా ప్రయత్నిస్తారా? ఇటువంటి దారుణమైన క్రూరమైన పని నుంచి మరలు తప్పు చెయ్యొద్దు అని చెబుతున్నారు వసుదేవుల వారు. జ్యోతిర్యథైవోదక పార్థివేశ్వదః సమీరవేగానుగతం విభావ్యతే ఏవం స్వమాయా రచితేష్వసౌ పుమాన్ గుణేషు రాగానుగతో విముహ్యతి. ఒక కుండ ఉన్నది, ఘటం. ఆ ఘటంలో నిండా నీళ్లున్నాయి. ఆ నీళ్లు గాలికి కదిలినప్పుడు ఆ నీటిలో ప్రతిబింబించేటువంటి ఆకాశంలోని తేజస్సులు అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ, ఈ తేజస్సులు కూడా వాయువు చేత కదల్చబడినటువంటి ఆ నీటిలో కదులుతున్నట్టు కనిపిస్తాయి. అంత మాత్రం చేత ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఈ కుండ నీటిలో కనిపించినట్లుగా అటు ఇటు భ్రమిస్తున్నట్ట? అది మన భ్రమ మాత్రమే కదా. అంత వేగంగా నీటి యొక్క అలజడిని అనుసరించి ఆ సూర్యచంద్రుడు మొదలైన తేజస్సులు ఏ విధంగా అయితే భ్రమించవో, అలాగే అది ఏ విధంగా భ్రమయో అదేవిధంగా ఈ దేహాన్ని ధరించినటువంటి జీవునకు కూడా ఈ జన్మలన్నీ భ్రమలే తప్ప వేరొకటి కాదు. అందువల్ల ఆ విషయాన్ని, వాస్తవ జ్ఞానాన్ని నీవు కలిగి ఉండి నీ చెల్లెల్ని రక్షించు అని చెబుతున్నాడు. మాయా నిర్మితములైనటువంటి వేరు వేరు దేహాలలో ప్రవేశించినటువంటి ఈ జీవుడు ఆ దేహాల మీద ఉండేటువంటి మోహంతో, విపరీతమైన వ్యామోహంతో దేహభ్రాంతికి లోనవుతూ ఉంటాడు, మోహపడుతూ ఉంటాడు. కాబట్టి అజ్ఞానం చేత కల్పించబడినటువంటి ఈ దేహాల్లో అనురాగవశుడై అనురాగాతిశయంతో జీవుడు మోహాన్ని పొందుతూ ఉంటాడు. అది పొందకుండా ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఆ మోహం వద్దు అని చెబుతున్నాడు వసుదేవుడు కంసునకు. తస్మాన్న కస్యచిద్రోహం ఆచరేత్ సతథావిధః ఆత్మనః క్షేమమన్విచ్చన్ ద్రోగ్ధుర్వై పరతో భయం. ఈ జీవితమే అశాశ్వతమైనప్పుడు, ఈ దేహము నిత్యము కానప్పుడు, అశాశ్వతమైన ఈ దేహాన్ని మనం రక్షించుకోవటం కోసం, ఈ దేహానికి సుఖాన్ని కలిగించటం కోసం పరులకు ఇబ్బంది కలిగించచ్చా? వాళ్ళకి ఇబ్బంది కలిగించి ద్రోహం చేసి మనం సుఖపడిపోయినంత మాత్రాన శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోం కదా. ఎప్పుడోకప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిందే. క్షణికమైన ఈ దేహ సౌఖ్యం కోసం, రక్షణ కోసం మన తోటి వారిని, ప్రాణుల్ని బాధ పెట్టడం అనేది అన్యాయము, అది క్రూరమైనటువంటి పని. తస్మాన్ కస్యచిద్రోహం ఆచరేత్ సతథావిధః. ఈ నిజం తెలిసిన వాడెవడు సాటి వారికి ద్రోహం చెయ్యడు. ఆత్మనః క్షేమమన్విచ్చన్ ద్రోగ్ధుర్వై పరతో భయం. ఇతరులకు గనక ఈ విధంగా భయాన్ని, కీడుని కలిగించినట్లయితే ఆ తర్వాత మనకు కూడా
అదే పరిస్థితి ఏర్పడుతుంది, అదే విధంగా ఆపదని పొందుతాము, యమధర్మరాజు చేతిలో శిక్షింపబడతాము. పైలోకంలో యముని వల్ల భయం కలుగుతుంది, ఈ లోకంలో ఇతరుల వల్ల భయం కలుగుతుంది. మనం మనకి శక్తి ఉందని ఒకళ్ళని భయపెడితే మనకన్నా శక్తి కలిగిన వాళ్ళు మనల్ని భయపెడుతూ ఉంటారు. అందువల్ల ప్రాణులన్నింటినీ సమంగా చూస్తూ, దేహం అనిత్యం కాబట్టి అనిత్యమైన ఈ దేహ ప్రయోజనం కోసం ఇతరులను బాధ పెట్టడం అనేది యోగ్యమైన పని కాదు అని చెబుతున్నారు వసుదేవుల వారు. ఏషా తవానుజా బాల కృపణ పుత్రికోపమ హంతుం నార్హసి కళ్యాణీం ఇమాం త్వం దీనవత్సల. నీవెటువంటి వాడవు బావ, దీనులను రక్షించేటువంటి వాడవు. కాసేపు పొగుడుతున్నాడు. ఆ కంసునిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని తగ్గించటం కోసం వసుదేవుల వారు కొంచెం స్తుతి కూడా చేస్తున్నారు. హంతుం నార్హసి కళ్యాణీం ఇమాం త్వం దీనవత్సల. దీనులను రక్షించేటువంటి లక్షణం కలిగిన నీ వంటి మహారాజు చేయదగిన పనియేనా ఇది? మంగళప్రదంగా పెళ్లి కూతురైనటువంటి నీ చెల్లెల్ని ఈ విధంగా సంహరించటం తగదయ్యా. ఏషా తవానుజా బాల, ఈమె ముగ్ధ, నీకు చెల్లెలే గాని కూతురు లాంటిది. పుత్రికోపమ కృపణ, దీనయ్యి ఉన్నది, దీనురాలు, అబల, ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నది. పుత్రిక వంటి నీ చెల్లెల్ని శిక్షించటం తప్పు. వావి చెల్లెలుగాని పుత్రిక వంటిది ఉత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల. సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకానికి యథాతథంగా చక్కటి భావంతో పోతన వారు అందించినటువంటి తెలుగు పద్యం. నూతన వివాహ సుశ్రీ విలాసిని, లక్ష్మీకళ ఉట్టిపడుతోంది చూడు. దీన కంపిత చిత్త నీకిదే మృక్యదన్ కానవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ. మానవ వల్లభ, ఎంత చక్కటి సంబోధన. నీవు మనుషులకు ప్రభువువి కానీ రాక్షసుడివి కాదుగా. మానవుడు అయ్యుండి తోటి మానవుల్ని హింసించాలనుకోవటం ఇదేమైనా బాగుందా? ఈమె నీ చెల్లెలే గాని నీకు కూతురు లాంటిది బావా అని కంసునితో చెబుతున్నారు వసుదేవుల వారు. శ్రీ సుఖవాచ ఏవం ససామభిర్భేదై బోధ్యమానోపి దారుణః నన్యవర్తత కౌరవ్య పురుషాదాననువ్రతః. ఇలా సామంతో కూడిన, అంటే చక్కగా బ్రతిమిలాడేటువంటి మాటలతో, అనునయపూర్వకమైనటువంటి వచనాలతో ఎన్ని మాటలు వసుదేవుడు చెబుతున్నా కంసుడు వినే పరిస్థితిలో లేడు. ఎందువల్లంటే దారుణ, కఠినమైనటువంటి వాడు, క్రూరుడు కాబట్టి. నన్యవర్తత కౌరవ్య, తన మార్గం నుంచి వెనక్కి మరలలేదు. అంటే ఆ దేవకీదేవిని సంహరించాలనే సంకల్పం నుంచి ఇంకా అతని మనస్సు వెనక్కి రాలేదు. ఇంకా చంపాలనేటువంటి ఆ ఉత్సాహాన్నే చూపిస్తున్నాడు. పురుషాదాననువ్రత, ఎందువల్లంటే మానవుల్ని తినేటువంటి క్రూరమైన రాక్షసుల యొక్క ప్రవృత్తిని అనుసరించి ఉన్నది ఇతని యొక్క ప్రవృత్తి. అసుర ప్రవృత్తితో ఉన్నాడు ఈ కంసుడు. అందువల్ల తన చెల్లెలైనా కూడా ఆ దేవకీదేవిని చంపటానికే సిద్ధమవుతున్నాడు. నిర్బంధం తస్య తం జ్ఞాత్వా విచింత్య అనకదుందుభిః ప్రాప్తం కాలం ప్రతివ్యోఢుం ఇదం తత్రాన్వపద్యత. తనలో ఉన్నటువంటి పట్టుదలని కంసుడు విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు ఇంగిత జ్ఞాని అయినటువంటి వసుదేవుల వారు. విచింత్య ఆనకదుందుభిః, ఒక్కసారి ఆ కంసుడిని చూడంగానే వాడి ప్రవర్తన ఏమిటి, మనస్సులో ఏమనుకుంటున్నాడు, అతను ఎంత క్రూరుడు కఠినాత్ముడు అనేది వసుదేవుల వారికి అర్థమైపోయింది. దానివల్ల ఆ కంసుని హృదయాన్ని బాగా చదివేసినటువంటి వసుదేవుల వారు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రాప్తం కాలం ప్రతివ్యోఢుం, దేవకికి వచ్చి పడినటువంటి మృత్యువు నుంచి ఆమెను రక్షించడానికి ప్రాప్తం కాలం. ఇప్పుడు దేవకీదేవికి పాపం ఆపద కాలం వచ్చింది, ఆమెను చంపడానికి అన్నగారే ప్రయత్నిస్తున్నాడు. ఈ మృత్యువు నుంచి ఆమెను కాపాడాలి, తన భార్యను కాపాడుకోవాలి. అందువల్ల ఏదైనా ఒక విధంగా కంసుణ్ణి మాయ చేసైనా సరే చక్కగా ఆ ఆపద నుంచి దేవకీదేవిని కాపాడాలి అని ఇదం తత్రాన్వపద్యత, ఈ విధంగా తనలో తాను నిశ్చయించుకున్నారు వసుదేవుల వారు. మృత్యుర్బుద్ధిమతాపోహ్యో
యావద్బుద్ధి బలోదయం యద్యసౌ న నివర్తేత నాపరాధోస్తి దేహినః. మృత్యు అనేది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అలాగని చెప్పి దేహాన్ని ఊరికినే మృత్యువుకి అప్పచెప్పకూడదు. ఆ మృత్యువు నుంచి తప్పించటానికి మానవ ప్రయత్నం అనేటువంటిది చెయ్యవలసిందే. అంటే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, మరణాన్ని కూడా అనవసరంగా పొందకూడదు. కాలం అతిక్రమించి భగవన్ నిర్ణయం చేత తప్పకుండా మరణం ప్రాప్తిస్తే దాన్ని అనుసరించి ఉండడమే తప్ప, మన చేతులతో మనం తేలికగా ప్రాణాన్ని విడిచిపెట్టకూడదనేటువంటి ఒక చక్కని విషయాన్ని ఇక్కడ వ్యాసుల వారు మనకు అందిస్తున్నారు. మృత్యుర్బుద్ధిమతాపోహ్యో, బుద్ధిమంతుడైన వాడు తన బుద్ధిబలం ఉన్నంత వరకు ఈ దేహాన్ని రక్షించాలి, మరణానికి దూరంగా ఉండాలి, తప్పించుకోవాలి. యావద్బుద్ధి బలోదయం యద్యసౌ న నివర్తేత నాపరాధోస్తి దేహినః. ఒకవేళ గనక ఆ మృత్యువుని తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఈ దేహాన్ని ధరించినటువంటి వాని యొక్క తప్పు లేదు. ఎందువల్లంటే అనుకోకుండా మృత్యువు సంప్రాప్తించింది, తన ప్రయత్నం ఫలించలేదు. ఏం చేస్తాడు? విధి వైపరీత్యం అలా ఉంది. అలాంటి ప్రమాద స్థితిలోనైనా తన శక్తి ఉన్నంత వరకు, బుద్ధి ఉన్నంత వరకు ప్రయత్నించి దేహాన్ని రక్షించుకోవాలి. ఎందువల్లంటే ధర్మాన్ని సాధించడానికి దేహమే ప్రధానమైనటువంటి సాధనం కాబట్టి. అందువల్ల ఈ దేవకీదేవిని నా బుద్ధి ఉన్నంత వరకు, నాలో బుద్ధిశక్తి ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు ఈ కంసుని బారి నుంచి దేవకీదేవిని సంరక్షిస్తాను అని నిశ్చయించుకున్నారు వసుదేవుల వారు. ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణామిమాం సుతామే యది జాయేరన్ మృత్యుర్వా నమ్రియేత చేత్. కాబట్టి నాకు పుట్టబోయేటువంటి పుత్రులను మృత్యువునకు సమర్పిస్తాను, అంటే కంసునకు ఇస్తానని చెప్తాను. కంసుడికి ఇవ్వటం, తనకు పుట్టబోయే పుత్రుల్ని కంసుడికి ఇవ్వటం అంటే అర్థం ఏమిటి? మృత్యువుకి సమర్పించటమే కదా. కాబట్టి ఓ కంస, నాకు పుట్టబోయేటువంటి పిల్లలను నీకు సమర్పిస్తాను, నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకో, వాళ్ళని సంహరించు. నా పుత్రుల వల్లే కదా నీకు ఆపద. కాబట్టి ఎవరి వల్ల ఆపద ఉందో ఆ పుత్రుల్ని నీకే సమర్పిస్తాను. పుట్టిన తర్వాత అప్పుడు నీకే ఆపద ఉండదు, మరణ భయం ఉండదు అని నేను చెప్పినట్లయితే కంసుడికి ధైర్యం వచ్చి ఇప్పుడు దేవకీదేవిని చంపకుండా విడిచిపెడతాడు అన్న ఆలోచన వసుదేవుల వారికి కలిగింది. ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణామిమాం. ఈ విధంగా మృత్యుస్వరూపుడైన ఈ కంసునకు పుట్టబోయే నా పుత్రులను పుట్టిన వారిని పుట్టినట్లుగా తెచ్చిస్తానని చెప్పి ప్రస్తుతం దేవకీదేవిని ఇతని బారి నుంచి కాపాడతాను అని నిర్ణయించుకుని సుతామే యది జాయేరన్ మృత్యుర్వా నమ్రియేత చేత్. నాకు పుత్రులే పుట్టారు, పుట్టిన తర్వాత అప్పటి వరకు కంసుడు జీవించి ఉండాలిగా. విధి ఎలా ఉందో ఎవరికి మాత్రమేం తెలుసు. నా పుత్రులకు ఇతడు మృత్యుస్వరూపమే అయి ఉండొచ్చు, కానీ మృత్యుస్వరూపుడైన ఈ కంసుడు నా పిల్లలు పుట్టేలోపు అసలు మృత్యువుకి చిక్కకుండా ఉంటాడా? ఆ అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడున్నటువంటి స్థితిని అనుసరించే నేను ఆలోచించకూడదు. ప్రస్తుతం ఈ ఆపద నుంచి బయటపడితే తర్వాత విధి విలాసం ఎలా ఉందో, భగవల్లీల ఎలా ఉందో అలాగే జరుగుతుంది కదా. కాబట్టి ప్రస్తుతం నా తక్షణ కర్తవ్యం దేవకీదేవిని రక్షించటమే. నా పిల్లలు పుట్టే సమయానికి ఈ కంసుడే మృత్యువు చేత పట్టుకోబడచ్చు కదా, ఆ అవకాశం కూడా ఉంది అని ఆలోచించారు. విపర్యయో వా కిం న స్యాత్ గతిర్ధాతుర్దురత్యయ ఉపస్థితో నివర్తేత నివృత్తః పునరాపతేత్. ఇప్పటి స్థితి అప్పటికి తలక్రిందులు అవ్వదని ఎవరు చెప్పగలరు? జీవితం అంతా ఒక రకంగానే ఉంటుందా? ఒక చక్రానికి ఉండేటువంటి అరలు ఓసారి పైకి పెడుతూ ఉంటాయి, ఓసారి కిందకు వస్తూ ఉంటాయి. కాబట్టి భాగ్యములు అదేవిధంగా దరిద్రములనేవి ఎప్పుడైనా ఏ విధంగానైనా రావచ్చు. కష్టాలు కలగచ్చు, సుఖాలు కలగచ్చు. ఓసారి సుఖాలు ఉంటాయి, ఓసారి కష్టాలు ఉంటాయి. ఆ చక్రంలో ఉన్న అరల వలె జీవితం కూడా హెచ్చుతగ్గులుగా పోతూనే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కంసునిది పై చేయిగా కనిపిస్తోంది. ఈ క్షణం గనక దేవకీదేవిని నేను రక్షించినట్లయితే అప్పటికి భగవంతుని ఆలోచన ఎలా ఉందో, ఎలా సంకల్పిస్తాడో. ఇప్పుడున్న పరిస్థితి తలక్రిందులవ్వచ్చు, నా పుత్రులు రక్షింపబడచ్చు. ఉపస్థితో నివర్తేత నివృత్తః పునరాపతేత్. మన దగ్గర ఉన్నది పోవచ్చు, పోయింది తిరిగి రావచ్చు.
కాబట్టి మన దగ్గర ఏదైతే లేదనుకుంటామో అది తిరిగి వస్తుంది, రావచ్చు, ఉన్నది పోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ జీవితంలో ఎవరు నిర్ణయించలేరు. భగవంతుని యొక్క సంకల్పం ఎలా ఉందో అలా జరుగుతుంది. కాబట్టి నేను ప్రస్తుతం దేవకీదేవిని ఇతడి బారి నుంచి రక్షిస్తాను. అగ్నేర్యథా దారు వియోగయోగయో అదృష్టతోన్యన్న నిమిత్తమస్తి ఏవం హి జంతోరసి దుర్విభావ్య శరీర సంయోగ వియోగ హేతు. అడవిలో కారు చిచ్చు పుడుతుంది. ఆ కారు చిచ్చు పుట్టినప్పుడు చెట్టు కొమ్మలు రాచుకుని అందులోంచి అగ్ని పుడుతుంది. అదే కారు చిచ్చు. దాన్నే దావాగ్ని అని కూడా పిలుస్తారు. అక్కడ చెట్టు కొమ్మలు రాచుకుని ఏ చెట్టు కొమ్మ ఏ విధంగా దగ్ధమవుతుందో ఎవరికి తెలుసు? అన్ని చెట్లు అగ్నికి అవుతాయని చెప్పలేంగా. ఆ సందర్భాన్ని బట్టి అక్కడున్న పరిస్థితిని అనుసరించి దైవ సంకల్పాన్ని అనుసరించి కొన్ని చెట్లు కర్రలు రాచుకుని అగ్ని పుట్టి అవి దగ్ధమవుతాయి, దూరంగా ఉన్నటువంటివి రక్షింపబడతాయి. కాబట్టి ఈ దేహాలు కూడా అంతే. అడవిలో ఉండేటువంటి చెట్టు కొమ్మలు ఏ విధంగానైతే దావాగ్నికి ఆహుతి కొన్ని అవుతూ ఉంటాయి, అవ్వకుండా ఉంటాయో, అలాగే ప్రాణి యొక్క చావు పుట్టుకలు కూడా దైవ సంకల్పాన్ని అనుసరించే జరుగుతూ ఉంటాయి తప్ప వేరొకటి కాదు. మనం అనుకుంటే జన్మిస్తామా? మనం శాశ్వతంగా ఉండిపోవాలి అంటే ఉంటామా? భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తే అదే జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఏవం విమృశ్య తం పాపం యావదాత్మ నిదర్శనం పూజయామాస వైశౌరి బహుమాన పురస్సరం. ఇంత విషయాన్ని తనలో తాను వసుదేవుడు ఆలోచన చేసుకున్నాడు. ఈ వృత్తాంతం ద్వారా మనం అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, తాత్కాలికంగా ఎదురుకుండా కనిపించేటువంటి భయాలను కష్టాలను చూచి ఇదే జీవితం అనేటువంటి భావనతో శరీరం మీద ఆసక్తిని కోల్పోయి మరణం పొందాలి అనేటువంటి ఆలోచన చెయ్యకూడదు. ఈనాడున్నటువంటి పరిస్థితి తరువాత ఉండకపోవచ్చు. అది భగవంతుని యొక్క నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. ఈనాడు ఆనందంగా ఉన్నామని ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆలోచించకూడదు. జీవితం అంటేనే ఆ భగవంతుని యొక్క లీలా విశేషం అనుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవాలి, సుఖాలు వచ్చినప్పుడు కూడా తట్టుకోవాలి. ఇదే జీవితం, ఆనందంగా ఉంటుందని అత్యుత్సాహంతో మనమే గొప్పవాళ్ళం అనే భావన పనికిరాదు. అలాగే కృంగిపోయే సందర్భాల్లో కూడా జాగ్రత్తగా మనస్సుని స్థిరపరుచుకుని ఉండాలి. ఎప్పుడు ఇలా ఉండదు. మనకు కూడా మంచి రోజులు వస్తాయి, తారుమారు అవ్వచ్చు కదా ఇప్పుడున్న పరిస్థితి అనేటువంటి ఆశావహమైనటువంటి దృక్పథంతో జీవితాన్ని గడపాలి అని వసుదేవుల వారు చెబుతున్నారు. ఈ విధంగా ఆలోచించినటువంటి వసుదేవుడు వెంటనే కంసుణ్ణి ప్రసన్నం చేయటం కోసం పాపాత్ముడైనటువంటి ఆ కంసునితో తన బుద్ధికి తోచిన విధంగా అతని మనస్సుని మారుస్తూ పూజయామాస బహుమాన పురస్సరం, గౌరవప్రదంగా అతన్ని పూజిస్తూ బ్రతిమిలాడుతున్నారు. ప్రసన్న వదనాంభోజో నృశంసం నిరపత్రపం మనసా దూయమానేన విహసన్నిదమబ్రవీత్. ఇక్కడ వసుదేవుల వారి యొక్క ఉదాత్తమైన గుణాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి. ఆయన మనస్సులో ఎంతో కష్టం ఉన్నది, భయం ఉన్నది, కానీ అది బయటపడకుండా ముఖంలో మాత్రం ప్రసన్నత కనిపిస్తోంది. ప్రసన్న వదనాంభోజ, తనలో ఉన్న భయాన్ని కంసునికి కనిపించనివ్వకుండా ప్రశాంత గంభీరమైన వదనంతో ఆ సిగ్గులేని క్రూరుడైనటువంటి కంసునితో నెమ్మదిగా మనస్సు బాగా దూయమానేన మనస్సు కష్టంగా ఉన్నా కూడా అది కనిపించనివ్వకుండా విహసన్నిదమబ్రవీత్, చిరునవ్వు చిందిస్తూ ఇలా మాట్లాడుతున్నారు కంసునితో వసుదేవుల వారని చెబుతున్నారు. ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం